తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓబనపల్లి దళితవాడకు చెందిన వీఆర్ఏ మణిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. రైల్వే కోడూరు నుంచి తన గ్రామానికి బైక్పై వెళ్తుండగా చిట్వేల్ బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి బైక్ను ఢీకొట్టారు. అనంతరం మణి కంట్లో కారెంచల్లి కత్తులు రాడ్లతో దాడి చేశారు. సీటు భాగంలో 3 కత్తిపోట్లు, కాలికి గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, అసలు దాడి విషయంలో ఏం జరిగింది? గత అర్ధరాత్రి సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓపడపల్ల దళితవాడకు చెందినటువంటి వీఆర్ఏ మణిపై కొంతమంది దుండగులు పురుషాల్లో కూడా కత్తులతో కూడా దాడి చేసిన ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పూర్తి వివరాలకు వెళ్తే కనుక ఏదైతే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓపడ్డ దళితవాడకు చెందినటువంటి వీఆర్ఏ మణి పూర్తిస్థాయిలో కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా తన విధుల్లో భాగంగా నిన్న రాత్రి కూడా విధులు ముగించుకొని వెళ్తున్న సమయంలో కూడా ఏదైతే తన గ్రామానికి బైక్ పై వెళ్తున్నట్టుగా చిట్వేల్ సంబంధించినటువంటి బ్రిడ్జి పైకి రావడంతో కూడా ఒక్కసారిగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ముగ్గురు గుర్తులేని వ్యక్తులు ఒక్కసారిగా ఆ బైక్ ను ఆపి వైపు నుండి బైక్ పై వచ్చి ఢీ కొట్టడంతో అక్కడ ఎవరైతే మణి కూడా కింద పడిపోవడం జరిగింది. అయితే ముందుగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే కారం ఉందో ఆ కారం కళ్ళలో చల్లి అతనిపై కత్తులతో అలాగే రాడ్లతో కూడా పూర్తిస్థాయిలో దాడి చేయడం జరిగింది. అలాగే ఆయనకు వెనుక భాగంలో పూర్తిస్థాయిలో కూడా బలమైన గాయాలు కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు గట్టిగా అరవడంతో కూడా వాళ్ళకు పారిపోవడం జరిగింది. ఆయన ఉటావటిన అక్కడ ఉన్నటువంటి 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో 108 అక్కడికి రావడంతో కూడా పూర్తిస్థాయిలో అతనైతే కనుక ఏదైతే ప్రథమ చికిత్స కోసం కూడా రైల్వే కోడూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకు కత్తిపోట్లు ఎక్కువగా ఉండడంతో కూడా ఆయనకు ఏదైతే మెరుగైన చికిత్స అందించాలనే నేపథ్యంలో కూడా ఎవరైతే వీఆర్ఏ మణి ఉన్నాడో మణిని కూడా తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసుకోవడం జరిగింది. దీని మీద అయితే కనుక విచారిస్తామని చెప్తున్నారు. అలాగే మణిపై అంతమంది దండుగులు ఎందుకు దాడి చేశారు ఏంటో దానిపైన కూడా కుటుంబ సభ్యులను అడిగి పోలీసులు కూడా కొన్ని విచారణ కూడా సేకరించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ మణి పరిస్థితి కనుక కుదుటగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.